సో అది వాళ్ళకి స్లో అనిపిస్తే మనం ఏం చేయలేము. విష్ణు ఖచ్చితంగా న్యాయం చేశాడన్న. విష్ణు యాక్టింగ్ చాలా బాగుందన్న. ఖచ్చితంగా దొరికినట్టే. చాలా బాగుందన్న. అంటే అప్పుడులో కృష్ణరాజు గారు చేసింది మనం లైవ్లో థియేటర్లో చూడలేకపోయాము. అదే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. విష్ణు గారు సినిమా చాలా బాగుంది, చూడొచ్చు, వాచబుల్, ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడొచ్చు. కలెక్షన్స్ అంటే అది ఈ మార్కెట్ డే 1 50 crores దాటొచ్చు అన్న. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుందండి. ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విష్ణు యాక్టింగ్ చిన్నప్పుడు క్యారెక్టర్ నుంచి చాలా బాగా చేశాడు. సినిమా హైలైట్ సీన్ ఏంటంటే ప్రభాస్ ఎంట్రన్స్, మోహన్ బాబు గారి సీన్స్, ఓవరాల్ సినిమా అంతా బాగానే ఉందండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి, మంచిగా రాశారు సాంగ్స్ కూడా. ప్రభాస్ వచ్చిన నుంచే మూవీ చూసిన ఫీలింగ్ అనిపించింది. అంతకుముందు అయితే సీరియలే, మహాభారతం, రామాయణం సినిమా సీరియల్ చూసినట్టు అనిపించింది. యాక్టింగ్ మంచు బాబు వాళ్ళ కొడుకు బాగా చేసింది. ప్రభాస్ ఇంకొక హీరోనే ప్రభాస్ మొత్తంలో. అప్పటి వరకు సినిమా చాలా ల్యాగు, అసలు లేచిపోవాలనిపించింది. అసలు హీరోయిన్ అంత బోల్డ్గా చూపించిన అవసరం లేదు సినిమాకి, బాగా బోల్డ్గా చూపించిండు. రొమాన్స్ ఎక్కువ ఉంది, అదే కన్నప్పకి హీరోయిన్కి సంబంధం లేకుండా పెట్టిండు. ప్లస్ క్లైమాక్స్ ప్రభాస్, మిగతాది మొత్తం మైనసే, సినిమా మొత్తం మైనసే. ఇంకా తీసుకొస్తే ఇంకా బాగుండే సార్. సినిమా చాలా బాగుంది సార్ సినిమా. ఇందులో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించాను, చిన్నదే కానీ చాలా సంతోషంగా ఉంది. అంతమంది పెద్ద స్టార్స్ మధ్యలో మనం కనిపించడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. శివయ్య ఆజ్ఞ లేనిదే సీమైన కుట్టదంటారు కదా, అలాగే ఆయన ఆజ్ఞ ప్రకారమే ఇందులో నాకు పాత్ర దొరికింది అనుకుంటున్నా. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మోహన్ బాబు సార్ వాళ్ళకి, విష్ణు సార్ వాళ్ళకి, ఎంటైర్ టీమ్కి చాలా చాలా థ్యాంక్ యూ. సినిమా కూడా చాలా బాగుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా అందరూ చూడండి, చాలా చాలా బాగుంది సినిమా. షూటింగ్లో అందరూ మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు. వాళ్ళు ఏం తింటే మాకు అదే పెట్టారండి, నో డిఫరెన్సెస్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కలిసి వర్క్ చేసాం. పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకొని ఎవ్రీ మార్నింగ్ లేసి ఒకరికొకరు గుడ్ మార్నింగ్ చెప్పుకోవడము, వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చుకోవడము, అందరూ కలిసి ఎక్కువ టైం సెట్లోనే ఉన్నాం కాబట్టి అందరితో మంచి బాగుండండి. నాకా విష్ణు గారు, శరత్ సారు, ఐశ్వర్య మేడం, అందరూ, బిగ్ బాస్ కౌశల్ గారు అందరూ ఉన్నారండి. హీరో గారి ఇంట్రడక్షన్ సీన్లో నేను ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది, మాటలు అయితే రావట్లేదు, చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఫ్యామిలీతో చాలా మూవీస్కి వెళ్ళలేకపోతున్నాం కండి. ఎంతమంది ఇప్పుడు మన ఫ్యామిలీతో కలిసి ఒక మూవీకి వెళ్తున్నాం. ఈ సినిమాకి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. చాలా రోజుల తర్వాత నా కుటుంబాన్ని తీసుకొని నేను ఈ సినిమాకి రావచ్చు అన్న హోప్ వచ్చింది. చూడొచ్చు అండి. సార్ మూవీ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ప్యాన్ ఇండియా యాక్టర్స్ అందరూ చించేశారన్న. సెకండ్ హాఫ్లో ప్రభాస్ రావటే సినిమా హాల్ మొత్తం దద్దరిల్లిపోయిందన్న. అసలు ఆ ఎలివేషన్కి మాత్రం మామూలు విషయం కాదన్న. మ్యూజిక్ అయితే స్టీఫెన్ ఆయన క్రిస్టియన్ అయ్యుండి శివ శంకర్ అని ఆడుతూనే ఉంది మైండ్లో. అంటే సినిమా ఓవరాల్గా శివుడి మూవీ కాబట్టి అలాగే ఉంటుందన్న. మామూలుగా ఇంకా మన తెలుగు ఆడియన్స్ గురించి తెలుసు కదా, ఇంకా ట్రోలింగ్ అంటే మంచి ఫ్యామిలీ అంటే ముందుగానే ఉంటారు. కాకపోతే మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్ అందరూ అయితే యాక్టింగ్ సూపర్ ఉందన్న. అక్షయ్ కుమార్ గారిది ఇంకా అసలు ఆ శివుడి క్యారెక్టర్ శివుడు చూసినట్టే ఉంది. ప్రభాస్ ఇంకా రుద్ర ఆయన అక్షయ్ కుమార్ గారు పంపిస్తారు కదా, ఆయన ఉన్న 30 minutes కూడా స్క్రీన్ మీదే ఉంటాడు, ఒక్క నిమిషం కూడా తప్పుకోడు అనమాట. ప్రభాస్ కోసం చూడొచ్చు మూవీ. అసలు ఇది కన్నప్ప మూవీ కదా, అది మా కృష్ణరాజు మా పెదనాన్న మూవీ అనమాట. 1976లో రిలీజ్ అయింది కదా, ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. దాన్నే మళ్ళీ ఇప్పుడు తీయడం బాగుందన్న. నేను భక్త కన్నప్ప చూశాను మొన్నే మా పెదనాంది. కాకపోతే ఆయన కళ్ళు తీసుకుంటే సీను ఇందులో విష్ణు యాజీ దింపేసాడు అన్న. సూపర్ అన్న. ఉందన్న, ఉంది, సూపర్ అన్న. మూవీ అయితే బాగుందన్న, 1 time వాచ్. ఇంకా హైలైట్స్ అంటే ఏమైనా ఉంటాయి కనుక రుద్రానే ఆబ్వియస్లీ ప్రభాస్. సో నేనైతే ప్రభాస్ కోసమే వచ్చా మూవీకి చూడడానికి. లేదు విష్ణు యాక్టింగ్ బాగుంది కానీ కాకపోతే క్లైమాక్స్లో ఇంకొంచెం విష్ణు యాక్టింగ్ వైజ్ పెట్టుంటే కనుక బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకొంచెం ఇంపాక్ట్ తీసుకొచ్చేది మూవీకి. సో మూవీ ఓవరాల్గా అయితే 3 hours ఉంది భయ్య, 3 hours ఉంది.
అది కొంచెం ట్రిమ్ చేసి ఒక 2.5 hours 2 hours 40 minutes పెడితే బాగుండేది అనిపించింది నాకైతే. బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది, బాగా కొట్టాడు. అండ్ ఇంటర్వెల్ ముందైతే కొంచెం హీరో హీరోయిన్ మధ్యన రొమాంటిక్ సీన్స్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించినాయి. ఓ 2-3 షార్ట్స్ అవి కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుంది అది. అండ్ బిఫోర్ ప్రభాస్ అయితే మూవీ ఒక ఎత్తు అయితే, ఆఫ్టర్ ప్రభాస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మూవీ అని చెప్పుకోవచ్చు. అది సాంగ్స్ బాగున్నాయి, మూవీ తగ్గట్టే ఫ్లోలో బాగానే ఉన్నాయి సాంగ్స్ కూడా. అది ఓవరాల్గా ఒకటే మూవీ అయితే వన్ టైం వాచ్. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక 2-3 సార్లు ఈజీగా చూస్తారు ఆ రుద్ర క్యారెక్టర్ కోసం. అండ్ శివుడి భక్తులు ఎవరు ఉంటే కనుక మిస్ కాకుండా చూడాల్సిన మూవీ అయితే చెప్తా. నాకైతే మొత్తం సినిమాలో ప్రభాస్ అన్న సీన్ అయితే మస్తు అనిపించింది. ఆయనది క్యారెక్టర్ అసలు పిచ్చి లేపేసింది సార్ అన్న క్యారెక్టర్. మళ్ళీ అక్షయ్ కుమార్ది కూడా సీన్ హైలైట్. మళ్ళీ మంచి అన్నది కూడా ఏముంది సీన్. అసలు సినిమా మర్చిపోరానా, అంత బాగుంది సినిమా అయితే, సూపర్. కన్నప్ప ఈ టైటిల్ మనం విన్నదే, ఈ కథ మనం విన్నదే. ఈ విన్నదాన్ని 2 కళ్ళతో చూసే విధానంగా వెండితెర మీద మహాభారతం టీవీలలో చూసిన డైరెక్టరు ముఖేష్ నితిన్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రకారం బీజిఎం ప్రకారము కన్నప్పన్న మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రన్ టైం తగ్గట్టుగా భారీ క్యాస్టింగ్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఎవరి పాత్ర తగ్గట్టుగా వాళ్ళు ఒక మంచి మెసేజ్ అనేది కళ్ళతో చూస్తే మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయొచ్చు. మంచు విష్ణు గారు అయితే కనుక 1 man షో చేసాడని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ దానికి మించిన ఎత్తు అన్న. రుద్ర వస్తాడన్నా డ్యాన్స్ భక్త కన్నప్ప అసలు ఎలా ఉందంటే, మంచు విష్ణుది యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. స్టెప్పులు వేస్తాడన్న, పాటలు 2 తగ్గినాయి, ఇంకా 2 పాటలు ఉండుంటే సినిమా ఇంకో రేంజ్లో ఉండేది. అదే కనుక ఇంకో 2 పాటలు యాడ్ చేసి అన్న స్టెప్ వేస్తే మాస్ అలాగంటారు. సినిమా అయితే ఒక రేంజ్. మన ప్రభాస్ అన్న ఎంట్రీ రుద్ర అయితే పైనుంచి కింద షేక్ థియేటర్ మొత్తం ఇలా అని ఊగింది తెలుసా, ఆ రేంజ్లో ఉంటుందండి. సినిమా అయితే బాగుంది. ఉంటే అప్పటి చూసి వెళ్ళిపోయే వాళ్ళం. సో లాక్ చేసినారు ప్రభాస్ ఎంట్రీ కోసం. సెకండ్ హాఫ్ ఓన్లీ ప్రభాస్ కోసం వచ్చినాం. ప్రభాస్ ఎంట్రీ అయితే వర్త్, మిగతా అంతా వర్త్లెస్ భయ్యా. ఒక మాటలో చెప్పాలంటే వేస్ట్ లాగ్. శివయ్య కోసం వెయిట్ చేస్తే సినిమా మొత్తము అదే సినిమాలో లేదు. చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ వచ్చి చూడండి. ఫస్ట్ హాఫ్ వేస్ట్. విలన్ ఎందుకు వస్తాడో, ఎందుకు చంపుతాడో అదేందో కూడా తెలీదు. సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం వచ్చి చూసేళ్ళండి చాలు, మీ డబ్బులు వర్తిడ్డానికి అదొక్కటి చాలు. కన్నప్ప మూవీ అనేది ఒక చరిత్ర. మంచు ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం ఏంటంటే కన్నప్ప మూవీ తీయడమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీ ధర్మాన్ని, నశించిపోయే ధర్మాన్ని, అంటే మంచు విష్ణు తిన్నాడు క్యారెక్టర్ చేసిండు. ఈ క్యారెక్టరు దేవుల్ని తిడతాడు, ఇంకోటి దేవుల్ని నానా మాటలు అంటాడు. కానీ అలాంటి వ్యక్తి నాకు భక్తుడు అవుతాడని శివుడు అక్షయ్ కుమార్ అంటాడు. అంటే పార్వతీదేవి కూడా నమ్మది. అలాంటప్పుడు ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని కాపాడే వీరుడు మన ప్రభాస్ అన్నని ఎంటర్ చేస్తాడు పరమశివుడు. మామూలుగా ఉండదు, ఒక శివుడే వచ్చినట్టు అనిపిస్తుంది మన ప్రభాస్ అన్న వచ్చినప్పుడు. ప్రభాస్ అన్న ఈ ఇండస్ట్రీకి ఒకటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలకు మొత్తం పెద్ద అని ఈ మూవీతో ఒక డైలాగ్తో చెప్పిండు. బరాబర్ చెప్తున్నా. కొంతమంది బయట సనాతన ధర్మం గురించి చెప్తూ ఉంటారు. అది అంతగానే కాదు, ఆ చెప్పడంలో గొప్పతనం కాదు, చూపించడంలో గొప్పతనం అని చెప్పి మన మంచు మోహన్ బాబు గారు కన్నప్ప మూవీ తీసి ప్రతి ఒక్కరికి హిందువులకు గిఫ్ట్గా ఇచ్చాడని నేను అనుకుంటున్నా. ఈ మూవీలో ఒక శిఖరం పైన కూకుండా పరమశివుని ముంగట నంది ఎట్లా ఉంటారో అట్లా బ్యాక్ సపోర్టుగా మన ప్రభాస్ అన్న ఉన్నాడని నేను చెప్తున్నా. ఈ మూవీని నేను ముందు ప్రభాస్ అన్న కోసమే వచ్చి చూసిన, అంతేగాని ఈ మూవీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలే. మామూలుగా లేదు ఈ మూవీకి రేట్. సినిమా చూసాను బ్రో, లిటరల్గా కన్నప్ప సినిమా చూసాను బ్రో, లిటరల్గా నచ్చలేదు. చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. అసలు చాలా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ అనిపిస్తుంది. అంటే అనవసరంగా రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ చాలా పెట్టేశారు సినిమాలో. అవి అంతా అవసరం లేదు. కన్నప్ప సినిమా భక్తి సినిమా అన్నప్పుడు సో భక్తి భావంతోనే వస్తాం అందరం. రొమాంటిక్ సెన్స్ అని పెట్టడం, సాంగ్స్ అని పెట్టడం చాలా కరెక్ట్ కాదనిపించింది. అండ్ మనకు ఇంటర్వెల్ దాకా అసలు ఏం జరుగుతుందో ఆ సినిమాలో అర్థం కాదు. సో ఇంటర్వెల్ తర్వాత మోహన్లాల్ ఎంట్రీ తర్వాత సినిమా ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 minutes లాగ్ తర్వాత అప్పుడు మనకు ప్రభాస్ ఎంటర్ అవుతాడు.
సో అప్పటి నుంచి సినిమా ఒక ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో క్లైమాక్స్ చాలా బాగుంది. సో విష్ణు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన వాల్యూ ఏదో ఫస్ట్ నుంచే ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. సో చాలా మనకు ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది సినిమా. చాలా బాహుబలి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి సినిమాలో. సో సినిమా అయితే ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది, బీజిఎం కూడా చాలా బాగుంది. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సినిమాలో, బట్ అంతకే మైనస్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో కొన్ని సీన్స్ చూడలేము, అన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. కన్నప్ప ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ పర్లేదు బ్రో, ఓకే. బీజిఎం నెట్టుకొచ్చింది సినిమాని చాలా చోట్ల బీజిఎం అనేది లేపుతూ ఉంటుంది సినిమాని. మనకు కొన్ని చోట్ల నిద్ర కూడా పోతాం. సో అలా ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఈ 2 hours అంటే మనం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా, ఆ ప్రభాస్ కోసమే ఇంత 2 hours భరించాలా అనేది మనకు లాస్ట్కి విరక్తి వస్తుంది, నీరసం వస్తుంది. సో అంతే. దీనికి సినిమాకు రేటింగ్ అవసరం లేదు, ఎందుకంటే చాలా ల్యాగ్ అయిపోయింది కాబట్టి రేటింగ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. కలెక్షన్ ఎంత అంటారు? చెప్పలేను బ్రో, ఇప్పుడు కలెక్షన్ అనేది ఇంత ఉంటుందని మనం చెప్పలేం కదా. సో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళే అవకాశం ఉంది సినిమాకి. సో మిగతా మనం చెప్పలేం కదా. సో అది కన్నప్ప నిజంగా అన్న, కన్నప్ప సినిమా చూసి వస్తున్నాను. కన్నప్ప నిజంగా ప్రభాస్ వచ్చిన కానించే బాగుంది. ప్రభాస్ వచ్చిన కానించి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు. ప్రభాస్ 20 నిమిషాలు ఉంటాడు, 20 నిమిషాల తర్వాత నుంచి కూడా మంచి యాక్టింగ్ కానీ తీసే విధానం కానీ అంతా కూడా చాలా బాగుంది. లాస్ట్ 20 minutes కూడా సినిమా కూడా అయిందన్న. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఎలా తీస్తారని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో సినిమాలో అదే ఉంటుందో. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఓకే ఏదో వెళ్ళిపోతుందంటే, కానీ సినిమాకి మొత్తం సపోర్ట్ చేసింది మాత్రం బీజిఎం. మొత్తం సినిమా లేపింది మాత్రం ఓన్లీ బీజిఎం అన్న. మంచి యాక్టింగ్ కాదు, ఆ లొకేషన్స్ కాదు, మొత్తం ఆ న్యూజిలాండ్లో సినిమా అంతా ఒకే చోట తీసిన వల్ల నిజంగా చెప్తున్నాను, వచ్చిన లొకేషన్ మళ్ళీ రావడం, ఆ సీన్ మళ్ళీ అదే జరగడం అనేది కొంచెం ఎంతవరకు ఎక్కుతుందో తెలియదు. కానీ ఒక కన్నప్పగా చూసుకోవాలంటే ఒక ప్రభాస్ గారి కోసం ఆ లాస్ట్ 2 నిమిషాల కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూస్తారన్న. బట్ కేవలం ఎన్ని కలెక్షన్లు వచ్చినా అది కేవలం ప్రభాస్ చూసే, అది ప్రభాస్ కోసమే వస్తాయి. 500 కోట్ల నుంచి 200 కోట్లు వచ్చినా కేవలం ప్రభాస్ కోసమే. ఎందుకంటే ఇంత బడ్జెట్ వచ్చినప్పుడు ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ లేదంటే ఆ తీసుకునే స్క్రీన్ ప్లే కానీ కొంచెం యాక్టివ్గా ఉండాలి, బాగా వర్క్ చేయాలి. మనకి డబ్బు ఉంది కదా, ఏదో పళ్ళు కూడా ఉంది కదా, క్యామెరాస్ ఇస్తారు కదా, ఎలా పడితే తీసుకుంటే అది సినిమా అవ్వదు. ఫస్ట్ హాఫ్ నిజంగా మాకు బోరింగ్గానే అనిపించింది. ఒక్క బీజిఎం మాత్రం కొట్టాడు సినిమాకి. 100 కోట్లు ఒక్క బీజిఎంకి ఇచ్చచ్చు, అంత బాగా కొట్టాడు. సాంగ్స్ బాగుంది, బీజిఎం బాగుంది. బట్ సినిమా పరంగా లాస్ట్ 40 minutes అంటే ప్రభాస్ వచ్చిన వెళ్ళిన కానించి ఆ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుందన్న. ఆ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. ఆ కళ్ళు ఇచ్చే సీన్ అయితే మాత్రం నిజంగా అందరినీ కూడా కట్టడి చేసింది. సో ఓవరాల్గా కన్నప్ప మూవీ భక్తిపరంగా యాక్టింగ్ పరంగా ఏం మాత్రం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. మస్తు విష్ణు ఏదో నార్మల్ సినిమాలాగే చేస్తాడు, బట్ ఇంకా స్కిల్ చేస్తుండే ఇంకా బాగుండు. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్రభాస్ గారే కాపాడారు. మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు ఆ సీను కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు వస్తే ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ 40 నిమిషాలు సినిమా బాగుందన్న. మిగతా సినిమా అంతా కూడా ఓకే, మనం చూస్తున్నాం అది వెళ్తుంది. బీజిఎం మాత్రం రఫ్ ఆడించాడు, చాలా అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం. సినిమా పరంగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. కన్నప్ప రియల్ స్టోరీని చాలా బాగా చూపించారు. నాకు అది బాగా అంటే ఎక్కడ ఎలాంటి మార్పులు చేర్పు లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం బాగా అనిపించింది. కాకపోతే సినిమా 1.5 hour ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి. సో అదొక్కటి నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆ వాయిస్ ఓవర్ కానీ విష్ణు గారి యాక్టింగ్ కానీ అక్కడక్కడ కొంచెం చాలా తేడాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ రిమైనింగ్ సెకండ్ హాఫ్ నాకు సినిమా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా కల్పితమైన స్టోరీ, అంటే వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో పురాణాల నుంచి అక్కడ కొంచెం తీసుకొచ్చి పెట్టింది. సో నాకు అది అంతగా ఎక్కలేదు. ఇంకోటి అక్కడక్కడ యాక్టింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అవి కొంచెం తేడాగా కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ లాస్ట్ 35 minutes సినిమాని ఒక రియల్ హిందూ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్గా ఫీల్ అవుతారు. ఇది కదా మనం అంటే ఒక రియల్ భక్తుడికి ఉండాల్సిన ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఆయన బెస్ట్ చూపించారు విష్ణు గారిది అని అనిపించింది. రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే పర్లేదు. కాకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్లో ఒక సాంగ్ కానీ ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ లాస్ట్ ఒక 15-20 minutes చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, అక్కడి నుంచే విజిల్ స్టార్ట్, అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుందని ఉన్నోళ్ళంతా ఫోన్లు లేపు పట్టుకోరు, అంతా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నాకు తెలిసి సినిమాకి వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన ప్రభాస్ అన్నను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అని అనిపించింది. బట్
సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కడికి డెఫినెట్గా చెప్తున్నా, మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది. అరే మనం కూడా భక్తులమే కదా, మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. చివరిగా ఒకటే మాట, కమ్ టు థియేటర్స్, వాచ్ గుడ్ మూవీస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రొటీన్ సెకండ్ హాఫ్ మీరు చూడాలనుకుని ప్రభాస్ కోసం వస్తే వచ్చి చూడండి, ప్రభాస్ కోసం. లేకపోతే వద్దు, రాకండి సినిమాకి. ప్రభాస్ కోసం వస్తే రండి, అది కూడా సెకండ్ హాఫ్ మాత్రమే. సరే, కన్నప్ప మేనియానే కనబడుతుంది. అసలు ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్లోనే ఇది ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక నాస్తికుడిగా ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది. అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే, మనం ఇప్పుడు శివుణ్ణి, దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు, దీనికి అంటరానితనం ఉండదు. దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగానే కాకుండా ఒక వారియర్గా కూడా, ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది ఇది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు సీన్లు తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 hour మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 hour సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో అన్నకి చెప్పుకోండి, ప్రభాసం పెట్టకపోతే ఈ మూవీ అయితే ఏ రేంజ్ కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ బాగా లెంత్ ఉంది, అది ఒకటి కట్ చేసి ఉంటే నిజంగా మూవీ అయితే బాగుంది. టు బి జెన్యూన్, మూవీ నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో లక్ష్మి మంచోడు మిస్ అయింది అంతే. ఫ్యామిలీలో వాళ్ళ సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు, నిజంగా సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు. కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాసం పెట్టకపోతే ఇంకా సగం థియేటర్ ఖాళీగా ఉండేది. ప్రభాస్కి చిన్న క్యామియో ఇచ్చాడు, కాకపోతే ఆ క్యామియో వల్ల ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అందరికి యాక్చువల్ ప్రభాస్ సీన్ కోసం లోపలికి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే టు బి జెన్యూన్ ఏమీ లేదు ఆడ. భక్తి కన్నా హీరోయిన్ అయితే చిన్న సగం ఉంది మన స్లో అన్నకి. రక్తి బాగా రక్తంగా ఉంది. బాగుందండి, చాలా బాగుంది. నేను మరి 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పను, కానీ సినిమా బాగుంది. 17 ఏళ్ల తర్వాత మంచు విష్ణు అన్న డి సినిమా తర్వాత ఇప్పుడు ఇట్టు కొట్టాడు, అది కూడా ప్రభాస్ గారిని యాడ్ చేసుకుని. సో ప్రభాస్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా చాలా కష్టమయ్యేది. సో ఓవరాల్గా బాగుంది. ఏమండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకోసారి వచ్చి చూడొచ్చండి. ఫస్ట్లో అంతా నవ్వారు, కానీ క్లైమాక్స్లో మాత్రం అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆ కళ్ళు తీసి చూడంగానే పెట్టి సీన్ అయ్యి ఉన్నాయి. సో దానివల్ల డివోషన్కి బారుకోవడం ఉంది. ఇంటికి వెళ్ళేదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా, ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. ఇందులో హైలైట్స్ రెండే రెండు ఆయన హైలైట్స్ రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుమ బిగ్ బాస్ పోతాడు. అన్నా హైలైట్స్ ఏంటంటే రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుమ, రెండోది ప్రభాస్ కళ్ళు.
కన్నప్ప సినిమా చూసి వస్తున్నా అన్న, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఏడవాలని ఉంది, ఏడు చేశాను, తర్వాత మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది, భరించాలి, దారుణంగా తీశారు. ఓపిక ఉండాలి మనిషికి, అంటే మనిషిలో ఉన్న ఓపిక మొత్తం పిండి నరాలన్నీ బలహీనంగా తయారు చేసి పిప్పి చేసి అప్పుడు సెకండ్ హాఫ్కి ప్రిపేర్ చేశారు. సెకండ్ హాఫ్లో సరే చూద్దాం ప్రభాస్ వస్తారు కదా ఏమైనా ఉంటుందేమో అని వెయిట్ చేసినందుకు కాస్త అమ్మయ్య అనిపించేలా ఉంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ప్రభాస్ వస్తారో అక్కడి నుంచి సినిమా బాగుంది అని బాగుంది అంతే. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టరైజేషను, స్టోరీకి లింక్, కన్నప్ప ఎందుకు శివుడికి రియలైజేషన్ అవుతాడు, శివభక్తుడికి ఎలా మారుతాడు, ప్రభాస్ క్యారెక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ బాహుబలి సినిమా తర్వాత మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు బాగా కనిపించారంటే ఈ సినిమాలోనే. ఆయన ముందు సినిమాలన్నీ తీసేయండి, డిఓపికి హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా కనిపించారు. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా బాగుండింది, స్టోరీ ముందుకెళ్ళింది కరెక్ట్గా. అప్పుడు భక్త కన్నప్ప సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అంతేగాని ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ సీన్లు పెట్టి వార్ సీన్లు పెట్టి అన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా బాబు, 10th క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టుండే. ఆ విఎఫ్ఎక్స్ ఏందన్నా బాబు, అమీర్పేట వాళ్ళు కాదు 10వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా తీస్తారు ఆ విఎఫ్ఎక్స్ ఏఐ నేర్చుకొని, అంత దారుణంగా ఉన్నాయి. అసలు డైలాగులు అయితే ఒక్కడికి కూడా తెలుగు రాదు, డబ్బింగ్ ఎవరితో చేయించారో అర్థం కావట్లేదు, ఒక్కడికి కూడా రావట్లేదు తెలుగు, అంత గలీజ్గా ఉన్నాయి డైలాగులు అయితే. అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది, ఆయన శివుడి లాగా మాత్రం బాగా సెట్ అయ్యారు, ఆ విషయం ఒప్పుకోవాలి. ఇప్పుడే కన్నప్ప మూవీ చూసిన, నేను ఒక్కటే చెప్తున్నా బ్రో, చాలా ఏ సర్టిఫికేట్ సినిమాలకు బట్టలు ఇప్పుకొని పోయే సినిమాలకు పోయి బొక్కలు పెడతారు కదా, అంటే మంచిగున్నది అనేసి ఈ సినిమాకి వచ్చి కొంతమంది పైసలు తీసుకొని వచ్చి అట్లున్నది ఇట్లున్నది రొమాన్స్ మధ్యలో సినిమా తక్కువైందని చెప్తున్నారు బ్రో. అప్పటి వాళ్ళు మంచులే బ్రో, వాళ్ళు కూడా రొమాన్స్ అనేది మనకు మ్యాండేటరీ. సో అందులో చూపించారు. ఇప్పుడు కన్నప్ప ఏంటిది బ్రో, ఒక మనకు అసలు అడవిలో ఉన్న మనిషి, ఆయన మాంసం పెట్టాడు, ఆయన ఒక్కసారి సడన్గా ఇంత అపారమైన భక్తుడు ఎలా అయిండు, ఇంత ప్రేమ ఎట్లా చూపించాడు శివునికి అనేది మెయిన్గా స్క్రీన్ మన స్టోరీ లైన్ అది. ఆ స్టోరీ లైన్ ఆయన ఎగ్జిక్యూట్ చేసిండు బ్రో. ఇప్పుడు ఉన్న బడ్జెట్లలో ఆయన ఎంత చేసుకున్నాడు, ఆయన ఆల్రెడీ చెప్పిండు విష్ణన్న, విఎఫ్ఎక్స్లో నాకు బొక్క పడిపోయింది, నాకు కొంచెం దెబ్బ పడ్డది అని నేను మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకున్నా అన్నాడు. ఈ రీసెట్ చేసుకున్నాక కూడా కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు బ్రో. ఇది కాదు బ్రో, కొన్ని చండాలమైన సినిమాలను ప్రమోట్ చేసినప్పుడు ఇలాంటి హిందూ కల్చర్ని ప్రమోట్ చేసే సినిమాలను ఎంకరేజ్ చేయండి బ్రో. నెగిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు, పాజిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు. మూవీ చూసినాక వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది అక్కడ నిలబడి చెప్తున్నారు బ్రో రొమాన్స్ ఎక్కున్నది, సినిమా తక్కువ ఉన్నది, కళ్ళు చక్కగా బిక్కోవాలంటే నిజం కూడా బిక్కొని పెట్టాలి బ్రో. కళ్ళేమన్నా మనోడు చేసేంత వరకు చేసిండు. అండ్ మనకు ప్రభాస్ అన్న గురించి వస్తే మాత్రం ప్రభాస్ అన్న అలా పడుకున్న మూవీని ఒక్కసారి ట్విస్ట్తో రివీల్ చేసి ఒక్కసారి చెయ్యని లేపిండు బ్రో. సినిమాను లేపేసి ఎక్కడో పెట్టిండు. కొంతమంది చెప్తున్నారు ఎవడైతే ఇక్కడికి వచ్చి నెగిటివ్ మాట్లాడతారు ఈ మైక్లో కానీ తలకాయ మీద దింగురు బ్రో. నేను చెప్తున్నా సినిమా మంచిగా ఉన్నది, తోపు సినిమా నేను చెప్పలేను బ్రో, బట్ మనకు అవసరం, మన జనరేషన్కి అవసరం, నీడ్ చేంజ్ తీసుకొచ్చే సినిమా. సో ఖచ్చితంగా మూవీని ఎంకరేజ్ చేయండి బ్రో, నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. లైట్ బ్రో. కట్టప్ప కాదు కన్నప్ప, 3 కళ్ళు తెరిచి ముక్కంటిని చూడాలనుకుంటే కన్నప్ప 2 కళ్ళు తీసి ముక్కంటికి ఎలా పెట్టాడో, ఆ తర్వాత తన కళ్ళు కూడా ఎలా వచ్చాయో, అర్జునుడు ఎవరో, తిన్నాడెవడో, కన్నప్ప ఎవరో సినిమా చూడండి. కళ్ళు మూసుకపోయి ట్రోల్ చేసే వాళ్ళకి వచ్చి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. బూతులు అంటున్నారు, ఓన్లీ ప్రభాస్ అంటున్నారు, సినిమా అంతా బాగుంది, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, డ్యూయట్స్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి. ఆ డ్యూయట్స్లో వల్గారిటీ ఏం కనపడదు, సరదాగానే ఉంటుంది, సరసంగానే ఉంటుంది. పిల్లలు పెద్దలు చూడొద్దనండి, ఎందుకు చూడొద్దు, అంత మంచిగానే సాంగ్స్, ప్రకృతి చూపించే సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. శరత్ కుమార్ గారి పాత్ర బాగున్నది, మోహన్ లాల్ గారి పాత్ర బాగున్నది. మోహన్ లాల్ పాత్ర కోసం చూడండి, అలాగే రుద్రుడి పాత్ర కోసం చూడండి. రుద్రుడు ఎందుకు వస్తాడు, రాయి అని రాయి పట్టుకొని కొట్టేవాడిని ఆ రాయినే మొక్కేలా ఎలా చేశాడు, ఆ రాయి మొక్కే ముందు తన స్నానం ఎలా చేశాడు, బిల్వపత్రాలు ఎలా సమర్పించాడు, కొబ్బరికాయ ఎలా కొట్టాడు, పూజ ఎలా చేశాడు, ఆ విభూతి ఎలా శివుడికి సమర్పించాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి. చాలా మంచి మూవీ వచ్చింది. విష్ణన్న హిట్ కొట్టిండు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రోల్ చేసుకోవడానికి మీకు ఏం కనపడుతుందో నాకైతే తెలియట్లేదు. మ్యాక్సిమం కుటుంబం మొత్తం ఉన్నది ఈ సినిమాలో. ఫస్ట్ 2 కూతుర్లతో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఆ సాంగ్ కూడా బాగా అనిపించేస్తుంది. కొడుకు కూడా ఉన్నది, కొడుకు డైలాగులు చాలా బాగా అనిపిస్తాయి. చిన్న కూతురు ఉన్నది, చిన్న పాప కూడా చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే శరత్ కుమార్ గారి పాత్ర అయితే నిజంగా తండ్రి పాత్ర చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. మీరు పేరు పెట్టడానికి ఏమీ లేవు, అన్నీ నాకైతే అన్నీ నచ్చినాయి. అలాగే శివుడి రూపంలో అక్షయ్ కుమార్ గారికి ఇచ్చారు, ఆయన పాత్ర కూడా బాగుంటుంది. ఆ సందర్భంలో సీజే అని పెట్టారు, ఎందుకంటే పాము సీజే రూపంలో కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టారు. పాముని మెళ్ళలో ఉన్న పాముని అందుకని పెట్టారు. ఎక్కడ ఏమైతే వైలెన్స్ లేదు భయ్య, చాలా బాగున్నది. పేరు పెట్టడానికి ఇది బాగలేదు అది బాగలేదు పెట్టడానికి ఏం లేదు. 3 hours హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. కన్నప్ప హిట్ కొట్టిండు, చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడే కన్నప్ప మూవీ చూసానండి. సినిమా చాలామందికి సినిమా స్టార్టింగ్ అయ్యే ముందు నేను మీ అందరికీ ఒక మాట చెప్తాను.
ట్రోల్స్ ఫస్ట్ అంటే మంచు ఫ్యామిలీ అంటే ఒక ట్రోల్స్ అనమాట. ఏదో చేసేద్దాం, ఏదోలో తొక్కేద్దాం, సినిమా ఇండస్ట్రీ ఆయన 300 కోట్లు పెట్టాడో 250 కోట్లు పెట్టాడో మొత్తం రానివ్వకుండా చేసేద్దాం అనేది ఈ ఒక్క మాట. నేను చెప్పే మాట కొంతమంది ట్రోల్స్ రూపంలో చూపిస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళందరూ కూడా సినిమాను చూడకుండా అందులో తప్పులు వెతకడానికి చాలామంది వస్తారు. ఆ తప్పులు వెతకడానికి బుక్కులు పట్టుకుని కూడా చాలామంది వస్తారు. నేను ఒకటి చెప్తున్నా, సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే 40 నిమిషాలు మీరందరూ ఏదైతే మైండ్లో పెట్టుకుని వస్తారో మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతారనమాట. సినిమా విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాగే. ఫస్ట్ అసలు సినిమా చూడాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే. సెకండ్ హాఫ్ సినిమా ప్రభాస్ గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి అసలు ఇంటర్వెల్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి స్టోరీ రివీల్ అవుతుంది. అసలు కాళహస్తి కాదంటే ఏంటి, అసలు శివుడు 2 కళ్ళు కన్నప్ప ఎందుకు ఇచ్చాడు, కన్నప్ప పేరు ఎందుకు వచ్చింది అనేది సినిమాలో చూస్తారనమాట. అసలు విష్ణు గారు యాక్టింగ్ స్కిల్స్ కానీ, మోహన్ బాబు గారు డైలాగ్ వర్షన్ కానీ, మంచు ఫ్యామిలీ వాళ్ళిద్దరు పిల్లలు కానీ, ఆ చిన్న అబ్బాయి కానీ చేసిన యాక్టింగ్ చాలా చాలా కష్టపడ్డారు. అసలు కట్స్ ఉండాలండి నిజంగా. మంచు ఫ్యామిలీకి నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకు చెప్పనా, పాన్ ఇండియా లెవెల్లో డబ్బు ఉంటే ఎవడో రాడు. ప్రభాస్ గారు ఊరికనే రారు, మంచి వ్యక్తులు అయితేనే వస్తారు ఎవరైనా. ఆయన చేసింది 10 నిమిషాలు ఉంటుంది స్క్రీన్లో, కానీ నిలబెట్టేశాడు. అసలు దారి తప్పిన వాళ్ళకి దారి ఇచ్చేసాడు అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి చూపించాలి. ఎందుకంటే ఇందులో విపరీతమైన భక్తి ఉందని నేను చెప్పను, లేకపోతే ఏదో ఎలివేషన్ షాట్లు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయని కూడా చెప్పను. ఈ కాళహస్తిలో ఏం జరిగింది, శివుడికి 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే, ఫస్ట్ కృష్ణరాజు గారి సినిమాలో 1 కన్ను ఇస్తాడు, ఇందులో 2 కళ్ళు ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే 2 కళ్ళు ఇచ్చి ముందు చెప్తారనమాట, నాకు 3 కళ్ళు లేవు శివయ్య నువ్వు ముందే చెప్తానని చెప్పి. సో బాగుంది చూడడానికి. రొమాన్స్ అదే చెప్తున్నాను కదండి, వెతకడానికి చాలా ఉంటాయి. సో చాలా ఎన్నో ఉన్నాయి. ఆ హీరోయిన్ నదిలో స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కప్పుకుని ఉంటే బాగుంటుందని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది అనమాట. ఏంటి ఎలా చేసింది, రాముడి దగ్గర ఉన్న సీత ఎంత పద్ధతిగా ఉంటుంది, శివుడి దగ్గర ఉన్న ఒక భక్తురాలు ఇలా ఉంటే ఎలాగని కొంచెం థాట్ కలుగుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు, ఆ సీన్లు లేకపోయినా బాగుండని అనిపించింది అనమాట. నిజంగా కొన్ని సీజీ వర్క్లు కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే డబ్బింగ్లు కొన్ని ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమాకి వంకలు పెట్టడానికి అయితే ఉంది. ఎందుకంటే డబ్బింగ్స్ సెట్ అవ్వలేదు. ఆర్ఆర్లో కొన్ని చోట ఎక్కడ ఇదైందనమాట. సో ఓవరాల్గా ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాట్లాడి 5కి ఓవరాల్ 2.5. అన్న సినిమా గురించి ఒకటే చెప్తున్నా, నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అన్న. తమన్ గారికి కాంపిటీషన్ రెడీ అవుతుంది. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటే ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత. అండ్ లాస్ట్ 40 మినిట్స్ మనకు విష్ణు కనిపించరు, అంత న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను 2 డేస్ బ్యాక్ భక్త కన్నప్ప మూవీ చూసాను. ఆ జనరేషన్కి అది కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఇది కల్ట్ ఫిలిం. చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు గారు అదే చెప్పారు. అందరు రొమాన్స్ అంటున్నారు కాబట్టి మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు, ఇది హిస్టారికల్ ఫిలిం. ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనేది మనకు అందరికీ తెలిసిన స్టోరీనే. దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశారు అనేది విష్ణు గారు చూపించారు. అందులో 100% సక్సెస్ అయ్యారు. నేను ఒకటే అంటున్నా, 18 ఇయర్స్ తర్వాత విష్ణు గారికి సాలిడ్ హిట్ పడింది ఆ పరమశివుని రూపంలో. సెకండ్ హాఫ్ అయితే మీరు బీవీఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు అండ్ విష్ణు గారు మధ్యలో జరిగే కన్వర్జేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బీజిఎం అసలు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. లాస్ట్ 40 మినిట్స్ కోసమైనా మీరు సినిమాని ఖచ్చితంగా ఇది థియేటర్కల్లో చూడాల్సిన మూవీ. ఫస్ట్ హాఫ్ మీరు అన్నట్టు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అండ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి ఎంటర్ అవుతారో సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీని. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో ఇంకొకటి మేజర్గా చెప్పాలంటే మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి క్యారెక్టరైజేషను, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనేది కరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చారు. ఒక్క క్యారెక్టర్ని కూడా డిగ్రేడ్ కానీ డీవియేషన్ కానీ చేయకుండా ఎక్కడ ఇవి ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారిని కూడా ఎక్కడ ఎక్కువ చూపెట్టకుండా ఏ క్యారెక్టర్కి ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. లాస్ట్లో మాత్రం నిజంగా ఏడిపించేశాడన్న. న్యూజిలాండ్ అందాలని కూడా చాలా రియలిస్టిక్గా విజువల్గా చూపించారు. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడండి ఈ సినిమాని. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ